నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఏనుగు దినోత్సవ వేడుకలు. అడవుల ఆరోగ్యానికి, జీవ వైవిధ్య పరిరక్షణకు ఏనుగుల సంరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని జిల్లా అటవీ శాఖ అధికారి ఎన్ రామచంద్రరావు పిలుపునిచ్చారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ జీజీహెచ్ వద్ద జూనియర్ డాక్టర్లు నిరసన చేపట్టారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అత్యవసర వైద్య సేవలు కొనసాగించడం జరుగుతుందని వెల్లడి. శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో శాఖాంబరిగా దర్శనమిచ్చిన అమ్మవారు 5 టన్నుల కూరగాయలతో అమ్మవారి అలంకరణ చేపట్టినట్లు తెలిపిన ఆలయ అధికారులు. చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 25,000 నేతన్న సేవలో పథకం, బకాయిల చెల్లింపు వంటి సంక్షేమ చర్యలు చేపట్టినందుకు కూటమి ప్రభుత్వానికి ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ కృతజ్ఞతలు తెలిపింది. ఏనుగుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా అటవీ శాఖ అధికారి ఎన్ రామచంద్రరావు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఏనుగు దినోత్సవం బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం బుధవారం కాకినాడలోని పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా అటవీ శాఖ అధికారి ఎన్ రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు, ఉపాధ్యాయులు, అటవీ ప్రేమికులను ఉద్దేశించి ఏనుగుల సంరక్షణ ఆవశ్యకతను వివరించారు. ఏనుగు కేవలం ఒక వన్యప్రాణి కాదని, అది అడవి ఆరోగ్యానికి ప్రతీక అన్నారు. ఏనుగులు అడవుల్లో విత్తనాల వ్యాప్తికి, అటవీ పునరుత్పత్తికి, జీవ వైవిధ్య పరిరక్షణకు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఏనుగుల ఆవాసాలను కాపాడటం అంటే వేలాది ఇతర జీవజాతుల జీవనాధారాన్ని కాపాడడమేనని పేర్కొన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎంవికే మెహర్ మాట్లాడుతూ అడవులు నశిస్తే ఏనుగులకు ఆహారం, నీరు, నివాసం తగ్గిపోతాయన్నారు. ఆవాసాల కొరత మనిషి, ఏనుగు సంరక్షణకు దారితీస్తుందన్నారు. అందువల్ల ఏనుగుల సంరక్షణ అనేది కేవలం అటవీ శాఖ బాధ్యత కాదని ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అన్నారు. అనంతరం జిల్లా సైన్స్ అధికారి కేసరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏనుగును చూసి భయపడడం కంటే దాని జీవించే హక్కును గౌరవించడం నేర్చుకోవాలన్నారు. అడవిలో ఏనుగుకు స్థానం ఉంటేనే ప్రకృతికి సమతుల్యత ఉంటుందన్నారు. ప్రకృతి సమతుల్యత ఉంటేనే మనిషి జీవితం సురక్షితంగా ఉంటుందని పిలుపునిచ్చారు. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులతో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో కోరింగ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీదీప్తి, సెక్షన్ ఆఫీసర్ అరుణ, బీట్ ఆఫీసర్ మహేష్, వన్యప్రాణి జీవశాస్త్రవేత్త డి మహేష్ బాబు, ఉపాధ్యాయులు ఐ భారతి, గోపాలకృష్ణ, రాధాకృష్ణ, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. రక్షిద్దాం 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 కాపాడదాం కాపాడదాం. కే పృథ్వీశ్రీ, ప్రవీణ్ కుమార్, కే ప్రవీణ్ కుమార్, ఈరోజు ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఇక్కడ వివిధ స్కూల్స్ నుంచి సుమారు 250 మంది స్టూడెంట్స్ ప్రీ ఈవెంట్ యాక్టివిటీస్లో పాల్గొన్నారు. నిన్న పార్క్లో, కాకినాడ వివేకానంద పార్క్లో మాస్క్ మేకింగ్ కానీ, లేకపోతే డ్రాయింగ్ కాంపిటీషన్స్ కానీ, ఇలా రకరకాల కాంపిటీషన్స్ పిల్లలందరికీ కూడా
ఎన్జీసీ కోఆర్డినేటర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అలాగే అటవీ శాఖ కొరింగా రేంజ్, కాకినాడ రేంజ్, సోషల్ ఫారెస్ట్రీ రేంజ్ వారి ఆధ్వర్యంలో వివిధ స్కూల్స్ నుంచి వచ్చిన టీచర్స్, స్టూడెంట్స్ సుమారు 250 మంది స్టూడెంట్స్ పాల్గొన్నారు. డిస్ట్రిబ్యూషన్ ఈరోజు పిఆర్ కాలేజీలో నిర్వహించడం అత్యంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆర్గనైజర్స్ అందరూ కూడా. వారందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా వరల్డ్ ఎలిఫెంట్ డే సందర్భంగా ఎలిఫెంట్స్ రోల్ ఏంటి ఫారెస్ట్ ప్రొటెక్షన్లో, ఎందుకు ఎలిఫెంట్ కన్జర్వేషన్ అన్నది మనం టేకప్ చేయాలన్నది ఈ అవగాహన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. సో ఇలాంటి యాక్టివిటీస్ మరిన్ని జరగాలి. ముఖ్యంగా స్టూడెంట్స్, పేరెంట్స్, టీచర్స్ అందరూ కూడా మనం వైల్డ్ యానిమల్స్ని కాపాడుకోవటంలోనే మన భవిష్యత్తు ఉందన్నది అందరూ కూడా గ్రహిస్తున్నారు. ఇది చాలా శుభపరిణామం. ఇలాగే మరిన్ని కార్యక్రమాలు జరగాలని ఆకాంక్షిస్తున్నాను. తమ సమస్యలు పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు ఆందోళన బాట పట్టారు. బుధవారం ఏపీ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి పీజీ క్వార్టర్స్ వద్ద ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న జూనియర్ రెసిడెంట్లు, సీనియర్ రెసిడెంట్లు, సూపర్ స్పెషాలిటీ పీజీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కె రమేష్, జనరల్ సెక్రటరీ ఆఫ్ ఆర్ఎంసీ జుడా డాక్టర్ తనూజ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అత్యవసర వైద్య సేవలు, ఐసీయూ సేవలు కొనసాగించడం జరుగుతుందన్నారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంసీ జుడా అధ్యక్షులు డాక్టర్ అశ్విన్, ఉపాధ్యక్షురాలు డాక్టర్ సింధుజ, ఎగ్జిక్యూటివ్ మెంబర్ జీవన్ దాస్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ తనుజ. నేను ఆర్ఎంసీ జూడా జనరల్ సెక్రటరీ అండి. ఈరోజు డాక్టర్స్ అందరూ ఇలా దిగి వచ్చి అందరూ రోడ్ల మీద కూర్చున్నందుకు కారణం ఏంటంటే జూనియర్ డాక్టర్స్కి ఎప్పటి నుంచో ఈ జీవో ప్రకారం 8 నెలలుగా స్టైఫండ్ అనేది హైక్ అవ్వకుండా ఆగిపోయిందండి. దానికోసం ఎన్నో రిప్రజెంటేషన్స్ గవర్నమెంట్ ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోలేదండి. పట్టించుకున్నాక పోనీ నెగోసియేషన్స్కి పిలిచారండి. 2 రోజులు గవర్నమెంట్తో నెగోసియేషన్ మా డిమాండ్ ఏంటంటే 30% అడిగామండి. ఈ రోజున ఇన్ఫ్లేషన్ రేట్స్ ప్రకారం, ఈ రోజున డైలీ బేసిస్ మొత్తం రెంట్లన్నీ వాటి కోసం ప్రకారం మేమేమో మా స్టైఫండ్ హైక్ని 30% అడిగామండి ఈ రోజున రేట్ల ప్రకారం. కానీ వాళ్ళైతే 3% అన్నారండి. నా వాళ్ళు ఏం చేయాలో అర్థం కాలేదు. పోనీ అట్లీస్ట్ మేము దిగి వచ్చి 20%, 15% ఇస్తారా అని అడిగినా కూడా వాళ్ళైతే రెస్పాన్సిబుల్ లేదండి. 3% మీద ఆగారు. 3%తో ఏమొస్తుందండి ఈ రోజుల్లో? మేమేమి చిన్నపిల్లలు కాదండి. డాక్టర్ పీజీ స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్లో ఏజ్లో ఎవరూ లేవండి. అందరూ పెద్ద ఏజ్ వాళ్ళే, వాళ్ళ కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాయి. చాలా మంది పెళ్ళిళ్ళు కూడా అయ్యి ఉన్నాయి, పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ మేమే అందండి. సో మేము చేసే పనికి అడుగుతున్నాం. మేమేం కొత్తగా అడగట్లేదు. మా పనికి అది కూడా గవర్నమెంట్ జీవో ప్రకారమే అడుగుతున్నాము. మేమేం కొత్తగా రేట్లు సృష్టించలేదు, కొత్తగా ఎక్కువ డిమాండ్ కూడా చేయలేదు. పక్క స్టేట్ రాష్ట్రాల ప్రకారం మన పక్క స్టేట్ తెలంగాణకి మనకన్నా ఎంతో ఎక్కువ వస్తుందండి. వాళ్ళు చేసేదానికి వాళ్ళు బాగానే వస్తుంది, కానీ మనకు మాత్రం ఇంకా తక్కువే వస్తుంది. మేమేమి ఎక్కువ అడగట్లేదు. పక్క రాష్ట్రాలు బట్టి మనం ఇవ్వని అడుగుతున్నాము. వాళ్ళకి మనకి పెద్ద తేడా ఏముందండి? మనం కూడా తెలుగు రాష్ట్రమే. మనకు కూడా మేము చేసే పనికి మేము అడుగుతున్నాం తప్ప మేము కొత్తగా అడగట్లేదండి. డాక్టర్స్ చాలా కష్టపడుతున్నారు, వాళ్ళకి సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ కె రమేష్ అండి. నేను ఏపీ జూడా అండి. నేను సో 2009లో గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చిందండి. జూనియర్ డాక్టర్స్ అందరికీ 15% హైక్ పెంచాలని చెప్పేసి. ఆ నెక్స్ట్ 6 years కూడా అది కంటిన్యూ చేసేటట్టు పెంచారండి. సో 6 years మేము ఏ ప్రొటెస్ట్కి వెళ్ళలేదు, దేనికి వెళ్ళలేదు. సో ఆటోమేటిక్గా స్టైఫండ్ హైక్ వస్తూ వచ్చింది నెక్స్ట్ 6 సంవత్సరాలు. ఆ తర్వాత మళ్ళీ 2018లో ఒకసారి ఇచ్చారండి స్టైఫండ్ హైక్. మళ్ళీ గవర్నమెంట్ క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా, కోవిడ్ టైం అప్పుడు కూడా మా కష్టాన్ని గవర్నమెంట్ గుర్తించి ప్రజలకు సేవ చేసినందుకు గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి అప్పుడు కూడా కోవిడ్ టైం అప్పుడు కూడా గవర్నమెంట్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఆర్థికంగా మా స్టైఫండ్ హైక్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ 2022లో మళ్ళీ మాకు స్టైఫండ్ హైక్ వచ్చిందండి. అందులో క్లియర్గా చెప్పారండి, మాకు 15% హైక్ ఇస్తున్నాము, 2 years ఒకసారి పెంచుతామని చెప్పేసి మాట ఇచ్చారండి. సో 2022లో మాకు 15% హైక్ వచ్చిందండి. 2024లో మళ్ళీ 50% హైక్ వచ్చిందండి. మళ్ళీ దాని ప్రకారంగా మళ్ళీ మాకు 2026లో స్టైఫండ్ హైక్ రావాలి. కానీ 8 నెలలు గడిచిపోయిందండి. మేము చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము గవర్నమెంట్కి.
కానీ స్టైఫండ్ హైక్ రాలేదు. అందువల్ల మేము ఈ పోరాటం సాగించవలసి వస్తుంది. మేము అన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నీ కంటిన్యూ చేస్తున్నామండి. 9 నుంచి 4 వరకే మేము ఓపీడీ సర్వీసెస్ మాత్రమే మేము వెళ్ళడం లేదు. మా కష్టాన్ని గవర్నమెంట్ గుర్తించాలని, స్టైఫండ్ హైక్ పెంచాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. మేము 30% స్టైఫండ్ హైక్ అడిగాము, కానీ గవర్నమెంట్ 3% అంటుంది. సో మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మాకు డిజర్వ్ మేము ఎంత డిజర్వ్ చేస్తున్నామో కింద జీవోల్లో క్లియర్గా 15% హైక్ అని ఇచ్చారు. కనీసం అంతైనా ఇవ్వాలని మేము పోరాడుతున్నాం. ఆ 15% హైక్ అయినా రావాలని మేము కోరుకుంటున్నాం. సో అదే మా పోరాటం అండి. నెక్స్ట్ ఇంకా రిటైర్మెంట్ ఏజ్ ఎంఎస్సీ పిహెచ్డి వాళ్ళు రిక్రూట్మెంట్ తీసుకుంటున్నారని, దాన్ని గవర్నమెంట్ ఎన్ఎంసీ నామ్స్ ప్రకారంగా రిక్రూట్మెంట్ చేయాలనేది మా అభినందన. మేము కోరుకుంటున్నాం. నెక్స్ట్ కాకినాడ రామారావుపేట శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో అమ్మవారు ఆషాఢ మాసం సందర్భంగా శాకాంబరిగా దర్శనమివ్వడం జరిగిందని ఆలయ చైర్మన్ లక్కోజి లావణ్య, ఈవో బాదం శ్రీనివాస్ రామచంద్రరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 టన్నుల వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించడం జరిగిందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. సిటీ ఎమ్మెల్యే కొండబాబు సూచనల మేరకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కొండపల్లి దేవి, గుండుపూడి శైలజ, కాలిపు నాగేశ్వరరావు, సామేంద్ర నాగేంద్ర ప్రసాద్, సునీత భాస్కర్ రావు, శ్రీనివాసు, నాగభోగేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు. చెప్పండి, మీరు ఏం కావడం చేయించండి. 2 hours ఉంటుంది. నేను ఏమన్నానంటే ఒకరోజు सहस्रवर्मादेवीतां सर्वगुं हरतु मे पापं दोर्वादुस्वप्ननाशिनी अन्नपूर्णातु मे दुष्पेश्वरस्वामी देवताभ्यो नमः प्रसादेन सर्वारेष्टशान्तिरस्तु सहस्रवर्मादेवी शतमो राजतां सर्वगुं हरतु मे पापं दोर्वादुस्वप्ननाशिनी देवता प्रसाद ఈరోజు చాలా ఆనందమైన రోజు, పర్వదినం. ఏమిటంటే రామారావుపేట శివాలయం 135 సంవత్సరాలు ఈ గుడి యొక్క విశిష్టత. ఇక్కడ ఏమిటి విశిష్టత ఇంకా అంటే శివకేశవులు ఇద్దరు ఉంటారు. ఇక్కడికి వచ్చామంటే ఇంకా కేశవుని కూడా, శివుని కేశవుని ఇద్దరిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఈరోజు కూడా ఆషాఢ అమావాస్య. ప్రతి సంవత్సరం ఈరోజే అమ్మవారికి శాకాంబరి అవతారం వేస్తామన్నమాట. అలాగే ఈ కార్యనిర్వహణ వర్గం వారు, మళ్ళీ ధర్మకర్తల మండలి, అలాగే మన వీరు దీపిక గారు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం, భక్తుల సహకారంతో, మా కమిటీ సహకారం, పంతుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జయప్రదంగా చేస్తున్నాం. అలాగే అమ్మవారు అయ్యవారి ఆశీర్వాదం కూడా భక్తులకి, మా టీం అందరికీను, కార్యకర్తల మండలికి, ధర్మకర్తల మండలి వాళ్ళకి ఉండాలని కోరుకుంటున్నాం. కాయగూరలన్నీ 5 టన్నుల కాయగూరలు అలంకరణ చేశాము. ఈ కార్యక్రమానికి కూడా భక్తులు కూడా చాలా సహకరించి చేశారు అందరూ కూడాను. అలాగే మన ఈవో గారు కూడా చాలా సహనంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. ప్రతి సంవత్సరం వారి కుటుంబంతో పాటు మనందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. పంతులు కూడా చాలా బాగా చేస్తున్నారు అయ్యవారికి, అమ్మవారికి. అలాగే ఈరోజు ఎమ్మెల్యే గారు
మన గుడికి ఆహ్వానించాము. దాని సందర్భంగా కోలాటం పెట్టాం. సాయంత్రం 6 గంటలకి అందరూ కూడా ఇచ్చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ కాకినాడ కలెక్టరేట్ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొద్ది నెలల క్రితం చేనేతల ఆత్మగౌరవ దీక్షలో చేసిన డిమాండ్లపై ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో భాగంగా చేనేతలకు నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ పథకం, సంవత్సరానికి 25,000 రూపాయల నేతన్న సేవలో పథకం అమలు చేసినందుకు, చేనేత సహకార సంఘాల వద్ద పేరుకుపోయిన వస్త్ర నిల్వలను పూర్తిగా కొనుగోలు చేసినందుకు, చేనేత సహకార సంఘాల జనరల్ బకాయిలు చెల్లించినందుకు, థ్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని అమలు చేస్తున్నందుకు, ప్రజాబంధు చేనేత ఉద్యమ నాయకులు ప్రగడ కోటయ్య జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించినందుకు కూటమి ప్రభుత్వానికి చేనేత సామాజిక వర్గం తరపున కృతజ్ఞతలు తెలిపారు. అలాగే చేనేత సహకార సంఘాలకు చెల్లించాల్సిన 222 కోట్ల 77 లక్షల రూపాయల బకాయిలను చెల్లించాలని, చేనేత సహకార సంఘాలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నేతన్న సేవలో పథకం అమలులో అడ్డంకిగా మారిన 6 నిబంధనల తనిఖీలో సంవత్సరానికి సరాసరి 300 యూనిట్ల వినియోగం నిజమైన చేనేత కార్మికులకు అడ్డంకిగా మారిందన్నారు. చాలా మంది చేనేత కార్మికులు ఉమ్మడి కుటుంబంగా లేదా 2-3 కుటుంబాలు కలిసి ఉండడం జరుగుతుందని, దీని వలన నిజమైన లబ్ధిదారులకు నష్టం కలుగుతుందన్నారు. ఈ ఒక్క నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమం అనంతరం నిజమైన చేనేత కార్మికుల పథకానికి అనర్హులుగా గుర్తించిన వారిని, సాంకేతిక ఇబ్బందులున్న వారి వివరాలు సేకరించి చేనేత జౌళి శాఖ అధికారులకు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంఘాల జేఏసీ కన్వీనర్ అలకరాజు, ఆంధ్రప్రదేశ్ లివరీ సంఘాల ఫెడరేషన్ చైర్మన్ దొంతంశెట్టి సత్యప్రకాష్, టీడీపీ సీనియర్ నాయకురాలు పలవెల లక్ష్మీరాజ్, కొల్లి శివనాగేశ్వరరావు, పలువురు చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పప్పు దుర్గా రమేష్, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడిని. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి, చేనేత శాఖ మార్చులు సవితి గారికి, చేనేత సామాజిక వర్గం నుంచి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము గత కొన్ని నెలల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేతల సమస్యల మీద 8 రోజులు దీక్ష చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చిన పక్షంలో ప్రభుత్వం మనకి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ముఖ్యంగా ఏదైతే 200 యూనిట్లు ఉచిత విద్యుత్ చేనేతలకు ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కానీ, ఏదైతే ఈ 25,000 రూపాయల నేతన్న సేవలో పథకాన్ని ఆగస్టు నెల నుంచి ఇస్తామన్నారు అవి ఇవ్వడం విషయంలో కానీ, చేనేత సహకార సంఘాల వద్ద పెరిగిపోయిన నిల్వలను మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేయడంలో కానీ, ఏదైతే మే వరకు చేనేత సహకార సంఘాలకు ఇవ్వాల్సిన బకాయిలు విడుదల చేయడంలో కానీ ప్రభుత్వం కొంతమేరకు మాకు సహకారం అందించి చేనేతలు ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం కల్పించింది. అలాగే చేనేత ఉద్యమ నాయకులు ఎవరైతే ప్రగడ కోటయ్య గారు ఉన్నారో ప్రగడ కోటయ్య గారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించినందుకు చేనేత సామాజిక వర్గాలకు ఇచ్చిన గౌరవంగా భావిస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి కోరుకునేది, ఈ చేనేతలు ఏదైతే ప్రధానమైన డిమాండ్ ఉందో చేనేత సహకార సంఘాలకి 2018 ముందు ఇవ్వాల్సిన 222 కోట్ల 77 లక్షల రూపాయల బకాయిలను విడుదల చేయాలని, అలాగే చేనేత సహకార సంఘాలకి తక్షణమే ఎన్నికలు నిర్వహిస్తే ఈ 2 డిమాండ్లు నెరవేరిస్తే రాబోయే ఎన్నికల్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ చేనేత సామాజిక వర్గం ఏకపక్షంగా కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గత ఈ నేతన్న సేవలో పథకంలో రాష్ట్రంలో కొన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులు కానీ కొంతమంది పెద్దలు కానీ కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అధికారులు డబ్బులు తీసుకున్నారు, కూటమి ప్రభుత్వం నాయకులు డబ్బులు తీసుకున్నా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఎక్కడో ఒకటి ఎరా చిన్న పొరపాట్లు జరిగితే జరిగి ఉండొచ్చు, దాన్ని పథకం నిర్వీర్యమయ్యే విధంగా మీరు ప్రచారం చేయొద్దని చెప్పి మేము చేనేతల తరపు నుంచి కోరుతా ఉన్నాం. ఎందుకంటే చేనేతలకు ఇచ్చే అతి చిన్న పథకం 25,000 రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అమలు చేస్తుంది. మీరు అనవసరమైన రాద్ధాంతం చేసి అధికారిని బలిపశువులు చేసి లేనిపోని మీరు ప్రచారం కోసమో లేదంటే స్వలాభం కోసమో చేస్తే చేనేతలు పొట్టకొట్టిన వాళ్ళు అవుతారు, నిజమైన చేనేత కార్మికులు ఇబ్బంది పడతారు ఆ పథకాన్ని అందకుండా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరైనా సరే ప్రతిపక్షాలు కానివ్వండి నాయకులు కానివ్వండి మరికొంతమంది లబ్ధిదారులకి ఈ పథకం అందే విధంగా మీరు చేయాలి తప్ప ఉన్నవాళ్ళ పొట్టకొట్టే విధంగా చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరొకసారి కూటమి ప్రభుత్వానికి చేనేత సామాజిక వర్గం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 2 డిమాండ్లు కూడా ప్రభుత్వం నెరవేర్చి చేనేతలకు అండగా నిలబడాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. నా పేరు అల్లకరాజు, ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంఘాల జేఏసీ కన్వీనర్ గాను,
నెక్స్ట్ నేను జనసేన పార్టీకి రామచంద్రపురం మండలం ప్రధాన కార్యదర్శిగా ఉన్నానండి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మాకు చేనేత కార్మికులకు 25,000 రూపాయలు ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే 5 నెలల క్రితం 200 యూనిట్లు కూడా ఇవ్వడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఏంటంటే ఇక్కడ గత ప్రభుత్వం చేసిన పని తప్పు ఏంటంటే 24,000 రూపాయలు ఇచ్చి సబ్సిడీలు అన్నీ తీసేశారు. కానీ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక సబ్సిడీలు అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ కూడా 25,000 రూపాయలు ఇవ్వడం అనేది మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇప్పుడు చేనేత కార్మికుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉన్నాడండి. అన్నంటే చేతిండా పని దొరికే పరిస్థితి వచ్చినాయండి. ఇప్పుడు ఇదివరకంటే చేతిండా పని లేక వేరే హోటళ్ళు కానీ లేదంటే బట్టల షాపులు కానీ కూలి పనులు కానీ వెళ్ళేవారండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పరిస్థితి నుంచి మా చేనేత కార్మికులు అందరూ కూడా మంచి జీవితాన్ని అనుభవించే స్టేజ్కి వస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల పాలనలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ స్థానిక 28వ డివిజన్ నందు బుధవారం 2 ఏళ్ల నమ్మకం సంక్షేమ విజయాలు ప్రజాపాలన ఇంటింటికి అభివృద్ధి కార్యక్రమం 28వ డివిజన్ టీడీపీ నాయకులు సుంకర శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండబాబు పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి గత 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పరిపాలన సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గదుల సాయిబాబా, మాజీ ఏపీ ఎన్జీఓ అధ్యక్షులు బోరిగా ఆశీర్వాదం, దౌలూరి వీరభద్రరావు, వాణి, రామకృష్ణ, కాకి శ్రీను, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం 4,000 ఇస్తానన్నాం అన్న మాట ప్రకారం 4,000 ఇచ్చా లేదా? 4,000 ఇచ్చారన్నా చేతులు ఎత్తండి. అమ్మ 4,000 ఇస్తున్నామండి తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఒక అమ్మ చెప్పింది తిరిగితే కింద పడుకుంటారు అందరూ. ఏంటి నీళ్ళేమో కుళాయి నీళ్ళు తాగేస్తున్నారు డైరెక్ట్గా. ఆర్ఓ ప్లాంట్ లేదు, ఏంటి కరెంట్ పోతే చదువుకుంటలేదు, ఇన్వర్టర్ లేదు, ఏమి లేవు తల్లి. అన్ని ఆస్తులు ఎస్సీ ఆస్తులు ఏదైతే ఆస్తులు ఉన్నాయో అన్నీ తిరిగి వేల అమ్మాలకి వరుపులు ఇచ్చాం, ఆర్ఓ ప్లాంట్ పెట్టించాం, ఇన్వర్టర్స్ పెట్టించాం, కరెంట్ పోయినా పర్లేదు చదువుకోవడానికి, దుప్పట్లు ఇచ్చాం. ఈరోజు పిల్లల ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది. కరెంట్ బిల్లు పెంచారండి, 5 సార్లు పెంచాడు. పెంచుకుంటూ మీరు పెంచారా? ఇంకా తగ్గించారు. ఇదే కరెంట్ బిల్లు కూడా కట్టకపోతున్నారు మీరు అని చెప్పి ప్రతి ఇంటికి సోలార్ వేయించుకోమన్నాం. మీటింగ్ పెట్టాం. అమ్మ చెప్పారు మీరు ఇంటికి, అమ్మ సోలార్ వేయించుకోండి కరెంట్ బిల్లు తగ్గిపోతే. ఏ ప్రభుత్వాన్ని చెప్పిందమ్మా మీకు? చెప్పలేదు. మేము మీటింగ్ పెట్టి
డాక్టర్ వాళ్ళందరూ పిలిచి మీటింగ్లు అమ్మా వీధుల్లో పెట్టండి, మేము పెట్టడం కాదు, అందరికీ తెలియదు. ప్రతి గ్రూపులు పిలిచి ప్రతి మహిళలు పిలిచి మీటింగ్ పెట్టి సోలార్ వేయించుకోమన్నాం. వేయించుకోమని ఇంకా కొంతమంది వేయించుకోవట్లేదు. ఆ సోలార్ వేయించుకుంటే ఉన్న బిల్లు కూడా తగ్గిపోతుంది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పటవల పంచాయతీ పరిధిలోని రామన్నపాలెం గ్రామంలో మంగళవారం రాత్రి 1 గంట సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అరదాడి వాసు, అరదాడి దేవి దంపతుల ఇంట్లో జరిగిన ఈ ప్రమాదంలో ఇంట్లోని విలువైన టైలరింగ్ మెటీరియల్ పూర్తిగా దగ్ధమైందని బాధితులు వాపోయారు. గతంలో ఉన్న పాత కక్షల నేపథ్యంలోనే గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని బాధితులు ఆరోపించారు. కుటుంబ సభ్యులు యానంలోని బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగిందని బాధితులు తెలిపారు. ఈ ప్రమాదంపై స్థానిక కోరంగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వారు వెల్లడించారు. కాలేజ్ అన్నది ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, అది అనుకుంటున్నారండి. వైఫై ఒకటి ఉంచాను, ఏసీ తీసాను, టీవీ తీసాను, ఇది కూడా తీసేసాను. పవర్ సప్లై అంటారా ఇక్కడైతే మాత్రం ఎటువంటి అవకాశం లేదండి. అసలు ఎటువంటి అవకాశం లేదండి. చాలా ఒకసారి మీరు చూడండి, ప్రతిది కూడా ఆన్లైన్ ఉంటుంది. ప్రస్తుతానికి ఎలక్ట్రికల్లో ఇబ్బంది అయితే ఇది సప్లై దొరికింది కంపల్సరీ. ఆ ప్రాబ్లం లేదంటే ఈ గెడ ఒకటి లాక్ చేసి ఉందండి. మన దగ్గరకు వచ్చేస్తే కొంచెం టైట్గానే వస్తాయండి, అవి ఫ్రీగా ఓపెన్ అయిపోతాయండి. ఈ ఉత్తర వైపుది అది కొంచెం అదే ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి అయితే మాత్రం చేసే అవకాశం ఉందండి. ఆ సైడ్ నుంచి అవకాశం ఉంది. ఫస్ట్ ఈ ఇక్కడ ఆపలు ఇవన్నీ కూడా మూల అక్కడే ఉంటాయండి ఎక్కువగాని, ఇంటి మీద కూడా ఎక్కువగానే ఉంటాయండి. మీరు లేదు కాబట్టి ఆ సైడ్ ఫస్ట్ కూడా పై చేసి ఉంటుంది కంపల్సరీ. ఇది లాక్ చేసి రామన్నపాలెంలో ఎప్పుడు జరగలేదు. ఏమిటంటే చిన్న చిన్న డిస్కషన్లు వచ్చినా ఏదో గ్రామం వరకు గుడి దగ్గర కూర్చొని మాట్లాడుకునే తత్వం ఉండేది తప్ప మరి ఇలాగా మరి పవర్ సెక్యూరిటీ కాదని మరి లైన్మెన్ గారు చెప్పారు. అలాగే ఇది కావాలని పెట్రోల్ కానీ లేదా డీజిల్ కానీ వేసి అంటించినట్టు లెక్క తెలుస్తుంది. ఎస్సీ గారు చూశారు, అందరూ చూశారు. కానీ ఏదన్నా ఉంటే మనలో కూర్చుని మాట్లాడుకుని ఒకవేళ చేసుకోవాలి తప్ప ఇలాగా పాపం వీళ్ళకి కూడా ఆస్తులు పాస్తులు గట్రా ఏమీ లేవు. ఈయన ఏంటంటే బాజీ మీదకి వెళ్తాడు వస్తాడు, ఈవిడి పాపం ఇక్కడ కూర్చుని మిషన్ అది కుట్టుకుంటుంది. ఆ డబ్బులతో జీవనాధారం చేసే వాళ్ళకి ఇలాగ ఇంత నష్టం చేయడం చాలా దారుణం. ఇది ఇప్పుడు జరిగినట్టు మళ్ళీ ఇప్పుడు కూడా జరగకూడదు. దీనిపై కఠిన చర్యలు ఎస్సీ గారు తీసుకుని మరి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మీ మీడియా ఎదురుగుండా కోరుకుంటున్నాను. బాబండి రాత్రి 2:30 గంటలకి డాబా మీద పడుకుంటే ఆ వెలుగు డాబా మీద కాపాడి వారు వచ్చి మా ఇంటి దగ్గరికి వచ్చి లెగ్గొడితే వెంటనే వచ్చి తలుపులు కొట్టామండి. తలుపులు కొట్టిన తప్పుకి తలుపులు తోసిన తలుపులు లోపలికి వెళ్ళిపోయండి. లోపలికి వెళ్ళిపోతే వచ్చిన వెంటనే చూసిన వెంటనే మంటలు చూసి అసలు శారీలు జాకెట్లు మొత్తం అన్నీ ఉన్నాయి సార్. ప్రతి కుడతాం సార్, అన్నీ కాలిపోయినాయి. ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో తెలియట్లేదు నాకు. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాకినాడ జిల్లాలో వీఆర్ఏల ధర్నా నిర్వహించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న సమస్యలను, ఇబ్బందులను తొలగించాలని కోరుతూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీఆర్ఏలకు తగిన భద్రతా హక్కులు కల్పించాలని, అర్హత కలిగిన వారికి పదోన్నతులు, ఉద్యోగ పురోగతి అవకాశాలు ఇవ్వాలని కోరారు. అలాగే వీఆర్ఏల కుటుంబాల భవిష్యత్తు రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 20 ఏళ్లుగా ఎటువంటి పదోన్నతి లేకుండా తాము తక్కువ వేతనంతో పనిచేస్తున్నామన్నారు. రికార్డ్ అసిస్టెంట్లుగా ఉద్యోగ పదోన్నతి కల్పించి స్కేలు జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్కు సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షుడు సురేష్ ఇజ్రాయెల్, ప్రధాన కార్యదర్శి చిన్నబాబుజీల ఆధ్వర్యంలో అందించారు. ఈ ధర్నాకు పలువురు వీఆర్ఓలు మద్దతు ప్రకటించారు. నా పేరు నండూరు ప్రసాదరావు. నేను రెవెన్యూ శాఖలో గత 18 సంవత్సరాలుగా వీఆర్ఓగా పనిచేస్తున్నాను. మరి నా కుటుంబ సభ్యులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మా కుటుంబ సభ్యులు అంటే సోదర భావంకి మించి ఒక తండ్రి, ఒక తాత, ఒక చిన్నాన్న స్థాయిలో పనిచేస్తున్న మా వీఆర్ఏ సోదరులకి మరి రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఇన్ని సంవత్సరాలు ఒకే విధి నిర్వహణలో ఉద్యోగం చేయకుండా ఏకదాటిగా, అది కూడా 24 గంటలు 365 రోజులు 7 రోజులు నిర్విరామంగా కృషి చేస్తూ
అన్ని శాఖలకు సహాయిగా ఉంటున్న ఈ గ్రామ రెవెన్యూ అసిస్టెంట్కు తక్షణమే న్యాయం చేయాలనే ఉద్దేశంతో మరి కాకినాడ జిల్లా అధ్యక్షులు సురేష్ ఇజ్రాయెల్ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి చిన్నబాబుజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఎప్పుడో జరగవలసిన ఉద్యమం అయితే కాలక్రమేణా కనుమరుగవుతున్న వ్యవస్థని బలోపేతం చేసింది మన విఆర్ఎస్ సోదరులు. ఒకానొక దశలో రెవెన్యూ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందా అని సందర్భం వచ్చినప్పుడు ఈ రెవెన్యూ వ్యవస్థకి పునాదిగా నిలిచింది మన విఆర్ఎస్ సోదరులు. ఈ రోజు మేము గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఒక తహసీల్దార్ సీట్లో కూర్చున్నా, అదేవిధంగా ఒక ఆర్ఏ ఉద్యోగం చేసిన, ఒక ఎండిఓ స్థాయిలో, అంతెందుకు ఒక గ్రామంలో గ్రామ సచివాలయ వ్యవస్థకి పునాది గ్రామ రెవెన్యూ సహాయకులను చెప్పడానికి మేమెంతో సంతోషపెడుతున్నాం. కాబట్టి తక్షణమే వీళ్ళు అడిగిందేం గొంతెమ్మ కొరకులు కాదు, విమానం టికెట్లు కాదు, పాస్పోర్ట్ కాదు, వీసా కాదు. వీరు అడిగింది ఏంటంటే మాకు ప్రభుత్వ ఉద్యోగ హోదా కల్పించమని, కనీస వేతనం రాబోయే పిఆర్సీలో, రాబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దయతో మాకు పిఆర్సీలో మమ్మల్ని గవర్నమెంట్ సుదీర్ఘంగా సేవలు చేశాం కాబట్టి మాకు రికార్డేషన్ స్కేల్ ఇప్పించి మమ్మల్ని కూడా పూర్తి స్థాయి 24 గంటలు ఉద్యోగం చేస్తున్న మా సేవలను గుర్తించి మాకు పార్ట్ టైం అసిస్టెంట్గా ఉన్న మమ్మల్ని రికార్డేషన్ స్కేల్ ఇచ్చి మాకు కూడా త్వరితగతిన మాలో విద్యార్థులు ఉన్న మా అందరికీ కూడా ప్రమోషన్లు ఇప్పించి, ఇంక్రిమెంట్లు ఇప్పించి, మా సేవలను రక్షణ కల్పించి, ఎవరైతే వయసు మళ్ళీ ఉన్నారో వాళ్ళందరినీ ఉద్యోగాలు తీయకుండా మా కుటుంబంలో అర్హత పొందిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించే ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా శాలరీ కూడా పెంచమని, రికార్డేషన్ స్కేల్ రాబోయే రోజుల్లో సచివాలయ ఉద్యోగస్తులు వాళ్ళు వచ్చి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు పూర్తవలేదు, వాళ్ళు రేపొద్దున జూనియర్ అసిస్టెంట్గా కూడా చలామణి అవకాశం ఉంది. మరి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఒకే డిపార్ట్మెంట్లో ఒకే శాఖలో ఎలక్షన్ కావాలంటే విఆర్ఓ. కాకినాడ జిల్లా శంఖవరం మండలంలో గల ఎస్సీ బాలల సంక్షేమ హాస్టల్ను మూసివేసిన ఘటనపై అంబేద్కర్ ఇండియన్ మిషన్ రాష్ట్ర నాయకులు కొల్లపత్ల దిలీప్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 41 మంది దళితుల భవిష్యత్తుతో ఆటలు వద్దని హెచ్చరించారు. కలెక్టర్ ఉత్తర్వులు వెంటనే వెనక్కి తీసుకుని హాస్టల్ను పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఏఐఎం కాకినాడ జిల్లా అధ్యక్షులు జల్లు చిన్నబాబు మాట్లాడుతూ హాస్టల్ను పునఃప్రారంభించకపోతే దశలవారీగా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఏఐఎం మహిళా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, బీరా గాంధీ, రామకృష్ణ తదితర దళిత నాయకులు పాల్గొన్నారు. మన ముందు ఏఎం వారు ఉన్నారు, వారు కూడా దళిత నాయకులు అందరూ ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్, ఈ రోజు ఇక్కడ నిరసన తెలియజేయడానికి కారణాలు ఏంటి? అసలు మీరు ఈ యొక్క హాస్టల్ని నిర్దాక్షిణ్యంగా తొలగించారని చెప్పి నిరసన తెలియజేస్తున్నారు, దానికి గల కారణాలు మీరు ఏం కోరుకుంటున్నారు? పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసినటువంటి సోషల్ వెల్ఫేర్ ఈ హాస్టల్ని, మరి పిల్లల చదువు నిమిత్తం ఏర్పాటు చేసిన ఈ హాస్టల్ని మరి ఎంతవరకు సమంజసమని మేము ప్రశ్నించడానికి అంబేద్కర్ ఇండియా మిషన్ ప్రశ్నిస్తున్నాం. దీనికి పేద విద్యార్థుల తల్లిదండ్రులు కానీ మరి ఎవరికి కూడా తెలియపరచకుండా ఇక్కడ విద్యార్థుల్ని ఉన్నపాటున మరి చాలా దూరం వీళ్ళని మార్చేసి ఈ హాస్టల్ని ఎత్తివేయడం, ఇక్కడ అన్ని వసతులు ఉన్నా కానీ ఇక్కడ వసతులన్నీ కూడా ఇక్కడ లేనట్టుగా చూపించి పిల్లల్ని బలవంతంగా చాలా దూరం మార్పించేసి ఉన్న తల్లిదండ్రులను భయభ్రాంతులను చేసి పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళిపోయేలాగా చేయడం అనేది కూడా చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని అంబేద్కర్ ఇండియా మిషన్ తీవ్రంగా ఖండిస్తుంది. పేద విద్యార్థులు చదువుకొని పైకొచ్చే స్థాయికి తీసుకెళ్లవలసిన ప్రభుత్వాలు దిగజార్చి ఇంకా మా విద్యా విధానం మా పేదరికాన్ని ఎక్కిరించినట్లుగా చేస్తున్నాయి. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంబేద్కర్ ఇండియా మిషన్ తరపు నుంచి మేము ఈ నిరసన కార్యక్రమానికి చేపట్టడానికి వచ్చిన మా అధ్యక్షులు మరి దిలీప్ గారు, మరి రాజలక్ష్మి గారు, అలాగే చిన్నబాబు గారు, మరి రామకృష్ణ గారు, అలాగే మన అప్రూప్ గారు, మరి అలాగే మన తమ్ముడు వెంకటేష్ గారు, మరి అలాగే బీరా రామకృష్ణ గారు, ప్రసాద్ గారు, మేమంతా కూడా ఈ కార్యక్రమం నిరసన తెలియజేయడానికి వచ్చి ఉన్నాం. ప్రతి విషయాన్ని కూడా బడుగు బలహీన వర్గాలు బాగుపడాలని, ఈ విషయం మీద ముందుకు తీసుకెళ్లాలంటే అందరూ ఐక్యంగా ఉండాలని మేము తీవ్రంగా దీని మీద పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తూ అందరికీ జై భీమ్. మన ముందు కాకినాడ జిల్లా అధ్యక్షులు ఉన్నారు, ఏఎం అధ్యక్షులు ఉన్నారు. సార్, అసలు ఇది నిర్దాక్షిణ్యంగా తొలగించడం విషయం ఒకటైతే దీన్ని పక్కదారి పట్టించే చర్యలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి దళిత నాయకులు, దళిత సంఘాలు, విద్యార్థి సంఘాలు పిలుపుచ్చున్నాయి. దీని మీద మీ స్పందన ఏంటి? అందరికీ జై భీమ్లు. మరి రాష్ట్రంలో
మరి కొత్తగా మరి ఏర్పాటైనటువంటి ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో దళితులకి విద్యా అవకాశాలు భారత రాజ్యాంగ ప్రకారంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి అవకాశాలని నిర్వీర్యం చేస్తున్నటువంటి భాగంలోనే మరి పత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలో ఉన్నటువంటి మరి ఇక ఎస్సీ హాస్టల్ని మరి కారణాలు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి అన్ని వసతులు ఉన్నప్పటికీ మరి 41 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ అత్యాధునికమైనటువంటి భవనము అదేవిధంగా అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కారణాలు లేకుండా మరి ఈ యొక్క హాస్టల్ని మరి ఎత్తివేయడం అనేది మరి కూటమి ప్రభుత్వం మరి ఏ కారణాల చేత మరి చేస్తుంది అనేది మరి దళితులు మేము ప్రశ్నిస్తున్నాం. అట్లాగే అంబేద్కర్ ఇండియన్ మిషన్ ఈరోజు రాష్ట్రంలో ఈ శంఖవరంలో ఉన్నటువంటి హాస్టలే కాకుండా 3 గురుకుల పాఠశాలని మరి ఈరోజు మరి ప్రత్యేకించి నీట్ ద్వారా ఇంజనీర్లు మెడిసిన్ అవ్వవలసినటువంటి దళిత విద్యార్థులకి కేవలం ఉన్నతమైనటువంటి చదువుని నిరాకరించాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతోనే ఇటువంటి కుటిలమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. మరి ఇటువంటి చర్యలని మరి అంబేద్కర్ ఇండియన్ మిషన్తో పాటు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సంఘాలు దళిత బహుజన సంబంధించిన పార్టీ సంబంధించిన వ్యక్తులందరూ ముక్తఖండంతో ఖండించాలి. రాబోయే రోజుల్లో దళితులకి విద్యా వైద్యం అనేది అందించకూడదనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఎజెండాతో మరి పనిచేస్తుందని మేము భావిస్తున్నాం, ఖండిస్తున్నాం. సో శంఖవరంలో ఉన్నటువంటి యొక్క హాస్టల్ని సోషల్ డిపార్ట్మెంట్ ఏదైతుందో సామాజిక ఆ యొక్క మంత్రిత్వ శాఖ ఏదైతుందో వెంటనే చొరవ తీసుకొని కలెక్టర్ గారికి ప్రత్యేక ఆదేశాలతో మళ్ళీ పునరుద్ధరించే వరకు మేము కూడా మరి పోరాటం చేస్తాం, ఉద్యమాలు చేస్తాం. అన్ని సంఘాలు సామాజికంగా ఓన్లీ దళితులే కాకుండా మిగిలినటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కలుపుకొని శంఖవరంలో ఉన్నటువంటి హాస్టల్ మళ్ళీ పునరుద్ధరించే విధంగా మేము చర్యలు తీసుకోకపోతే మళ్ళీ ఉద్యమిస్తామని మేము అందరికీ తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి వచ్చినటువంటి వివిధ పార్టీలకు చెందినటువంటి అట్లాగే అంబేద్కర్ ఇండియన్ మిషన్ సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులకి ప్రత్యేకంగా జైభీం తెలియజేసుకుంటూ కలెక్టర్ గారు దీని మీద ఒకసారి పునరాలోచన చేయాలని ప్రత్యేకించి అంబేద్కర్ ఇండియన్ మిషన్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. జైభీం. మన ముందు ఏఎం రాష్ట్ర నాయకులు మన ముందు దిలీప్ గారు ఉండడం జరిగింది. సార్ యొక్క ఎస్సీ ఎస్టీని నిర్దాక్షిణ్యంగా తొలగించడానికి నిరసన తెలియజేస్తూ దళిత సంఘాలు అనేక దళిత పార్టీలు కూడా ఇక్కడ రావడం జరిగింది. సార్ మీరు ఈ ప్రధాన డిమాండ్లు ఏం చేస్తున్నారు? అందరికీ నా ప్రత్యేక జైభీములు. ఈరోజు తోడొచ్చిన నా దళిత రక్త సంబంధికులందరికీ కూడా నా ప్రత్యేక జైభీములు. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ రావాల్సిన కారణం ఏంటంటే శంఖవరంలో ఒక హాస్టల్ని ఎత్తివేయడం జరుగుతుంది. అలాగే రాష్ట్రంలో అనేక హాస్టల్లో సంక్షేమ హాస్టల్లో ఎత్తివేయడం జరుగుతుంది. మా దగ్గరలో ఉన్న ఈ ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరంలో ఉన్న హాస్టల్ని ఎత్తివేయడం వల్ల మా నాయకులు అలాగే మరి మేము అందరూ కూడా కూటమిగా వచ్చాము. మా కిరణ్ గారు అలాగే ఏం సంఘాలులో నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఎలా ఉన్న హాస్టల్ని అలాగే ఉంచి పిల్లల్ని విద్యకు దూరం చేయకుండా, అదే మరి ముఖ్యంగా దళిత బిడ్డలని విద్యకు దూరం చేయకుండా ఉండాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్. ఇక్కడ అన్ని అవకాశాలతో అన్ని వసతులతో కట్టిన బిల్డింగ్ని ఖాళీ చేసి మరి పక్కన గ్రామాలకి హాస్టల్లోకి పిల్లల్ని విసిరివేయడం అన్నది కారణం ఏంటన్నది మాకు తెలియట్లేదు. మరి దీని కారణంగా మేము మరి ఆల్రెడీ ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఇది తీవ్రంగా తీసుకుని ఒకవేళ ఎంఆర్ఓ గారి ద్వారా వెళ్ళకపోతే మేము కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళి మరి విద్యాశాఖ మంత్రిని కూడా కలాలని చెప్పేసి మేము ఆశపడుతున్నాము. దీనికి అందరూ కూడా దళిత బహుజన సంఘాలన్నీ కూడా మాకు ఏకం వచ్చి మా అందరికి కూడా మా దళిత బిడ్డలకి చదువుకి దూరం చేయకుండా అన్ని వసతులతో వాళ్ళకి సక్రమంగా చదువుని అందించి వాళ్ళని విద్యావంతం చేసి ఆర్థికంగా అభివృద్ధిలో కుటుంబాలను చేయాలని చెప్పేసి ఆశపడుతూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక జైభీం తెలుసు సెలవు తీసుకుంటున్నాను. సార్ ఇది ఇక్కడతో ఈ సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమించే అవకాశం ఉందా? జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ మీరైనా పిలుపునివ్వాలి. ఈ ఉద్యమం ఇది నీరు కార్చడానికి మరి కూటమి ప్రభుత్వం చాలా ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది దీని మీద. కానీ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత సంఘాలన్నీ కూడా అలాగే దళిత నాయకులందరూ కూడా ఐక్యతతో ఈ కార్యక్రమాన్ని ఉద్యమాన్ని కూడా ఉవ్వెత్తున ఊగేలాగా మరి మేము అందరూ కూడా సహకరిస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
ఓకే. దళిత నాయకులు తెలిపిన వివరాల ప్రకారం రాబోయే రోజుల్లో మేము ఎంతో ఉద్యమించడానికి రెడీగా ఉన్నాం. మీరు తక్షణమే చొరవ తీసుకోకపోతే మా దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యా సంఘాలు అన్నీ ఏకంగా పిలిపించి కలెక్టరేట్ను ముట్టడించడం జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క సమస్యలను అనేక ఏదైతే అన్ని హాస్టల్ను ఎస్సీ పట్ల వివక్ష చూపెడుతున్నారో వాటన్నిటి మీద ఉద్యమించడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నారు. చూస్తూనండి వైఎన్సీ న్యూస్, మీ నానిబాబు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం శ్రీ సూర్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో తిరంగా వైభవ ర్యాలీ నిర్వహించారు. శ్రీ సూర్య విద్యా సంస్థల చైర్మన్ కోలుమల్ల వీరవెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో విద్యార్థులచే 325 అడుగుల భారీ జాతీయ జెండాతో గ్రామంలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల యాజమాన్యం మాట్లాడుతూ శ్రీ సూర్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో 325 అడుగుల జాతీయ జెండాను కళాశాల, పాఠశాల విద్యార్థులతో గ్రామంలో భారీ ర్యాలీ చేపట్టామని, ముఖ్యంగా జాతీయ జెండా ర్యాలీని నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ సమైక్యత, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతా భావాన్ని పెంపొందించడమే లక్ష్యమన్నారు. మన జాతీయ పతాకం ప్రతి భారతీయుడి గౌరవానికి, ఐక్యతకు ప్రతీకని, యువత దేశ భవిష్యత్తు కాబట్టి విద్యతో పాటు దేశం పట్ల బాధ్యత, జాతీయ విలువలు కూడా వారికి అలవడాలన్నారు. ఈ ర్యాలీ ద్వారా దేశం ముందు మనం తరువాత అనే భావనను ప్రతి విద్యార్థిలో పెంపొందించాలనుకుంటున్నామని, దేశభక్తి, ఐక్యత, క్రమశిక్షణతో ముందుకు సాగుతూ దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ సూర్య మేనేజింగ్ డైరెక్టర్లు కొల్లుమల్ల నవజగన్, కొల్లుమల్ల రేణుకా సౌజీ, కాలేజీ ప్రిన్సిపల్ వై శేఖర్, స్కూల్ ఇన్ఛార్జ్ జి శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు టి శ్రీనివాస్, రామశెట్టి విష్ణు, పాఠశాల, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, నర్సింగ్ కాలేజ్ విద్యార్థినులు పాల్గొన్నారు. భారత మాతా కీ జై, భారత మాతా కీ జై, భారత మాతా కీ జై. వచ్చండి నడండి. హాయిగా వెళ్ళ పట్ల వెళ్ళిపోయినా ఆకమైన వెళ్ళిపోయినా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.